అప్పుడు ఏమైంది? వాగ్దానం నెరవేరింది, స్వప్నం నెరవేరింది, చూపించిన దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కొంచెం టైం తీసుకుంది అంతే. నిన్ను బాధ పెట్టేవాళ్ళు కొంచెం లైన్లో ఉండొచ్చు. ఇప్పుడు నీకు కూడా టైం వస్తుంది, ఇస్తాడు. వాగ్దానం చేశాడు కదా, అన్ని లెక్కల్లో బ్యాలెన్స్ అయ్యావు కదా, సాగిపోతున్నావు కదా, ఆయనకి వెళ్ళి చూసుకుంటా. బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా కుమిలిపోతూ కూడా నా ప్రభువా నీ వైపే చూస్తా సాగిపోతున్నా, నీ చిత్తమే ప్రభువా అనుకుంటా ముందుకెళ్తున్నావు కదా. నీకు కూడా ఒక టైం వస్తుంది. ఆగో, నీకు కూడా ఒక టైం ఇస్తాడు దేవుడు. నీ తల ఎత్తే రోజు ఒక రోజు ఉంది. నిన్ను తృణీకరించిన వారు నీ పాదముల చెంత సాష్టాంగ పడే రోజు ఒక రోజు ఉంటుంది. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చి. కానీ ఎట్లా సాధ్యమండి? రహస్య పాపాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది జీవితాల్లో, బహిరంగ పాపాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది జీవితాల్లో. దేవుడు అభ్యంతరపడే పాపాల్లో కంటిన్యూ అవుతానే ఉన్నారు కొంతమంది. అందుకే వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోతున్నారు. పాపాన్ని విసర్జించండి. మళ్ళీ చెబుతున్నాను, విసర్జించి చూడండి. నీతిమంతుల గుడారం వలె పరిశుద్ధపరచుకోండి. నీ ఇంటిని ప్రక్షాళన చేయి, నీ ఒంటిని ప్రక్షాళన చేయి, నీ నోటిని ప్రక్షాళన చేయి, నీ కంటిని ప్రక్షాళన చేయి. అపవిత్రమైన వాటిని చుట్టమానేయి. కొంతమందికి అశ్లీల చిత్రాలు చూసే దురలవాటు ఉంది. రాత్రుల వేళల్లో పర్సనల్గా ఉన్నప్పుడు సెల్ ఫోన్లు ఓపెన్ చేసుకొని అశ్లీలమైన అపవిత్రమైన వాటిని చూసే అలవాటు ఉంది. దేవుడు అభ్యంతర పడతాడు. అపవిత్రమైన వాటిని చుట్టమానేయి, అసహ్యమైన వాటిని చుట్టమానేయి. నీ గుడారంలో నుంచి ఆ శాపాన్ని తొలగించు, ఆ పాపాన్ని తొలగించు. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. శాపగ్రస్తులాగా ఉండొద్దు, శాపగ్రస్తులు చేసే క్రియలు చేయొద్దు. అపవిత్రమైన వాటిని నీ యొద్ద నుండి తొలగించుకో. అది తొలగించబడ్డ తర్వాత మళ్ళా నెక్స్ట్ రౌండ్లో ఇశ్రాయేలుకు జయం వచ్చినట్టు యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంది. నీకు ఆశ్చర్యం, అరే నాకంటే చిన్న చిన్న వాళ్ళు లైన్లో ఉంటున్నారు, నేనెందుకు ఇలాగ అయిపోతున్నానంటే ఒకవేళ పాపమై ఉండొచ్చు. చిన్న వాటిని గెలవలేకపోతున్నాను, చిన్న పట్టణాన్ని జయించలేకపోయానని యెహోషువ ఏడ్చినట్టుగా నువ్వు ఏడుస్తుండొచ్చు. కారణం ఏమై ఉంటుందో తెలుసా? ఎందుకు నీకు దేవుడు హెల్ప్ చేయలా? ఎందుకు ఓటమికి అప్పచెప్పాడు? ఎందుకు అవమానానికి అప్పచెప్పాడు? పాపం. ఇది ఎవ్వరికి ఇందులో కేటాయింపు లేదు, మినహాయింపు లేదు. రాజ్యాన్నేలే రాజైనా, దేశాన్నేలే ప్రధానైనా, రాష్ట్రాన్నేలే ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ఇందులో వేరియేషన్ లేదు. అందరూ ఆయన ముందు సమానమే. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళు దిద్దుకోవాల్సిన లెక్కలు దిద్దుకోకుండా పాపాన్ని నిర్భీతిగా నిర్భయంగా చేస్తూ ఏముందులే అనుకుంటే ఆడ కూసోరా పెద్ద మనిషిని కూర్చోబెడతాడు దేవుడు. కూర్చోబెడతాడు, ఎవరినైనా కూర్చోరా పెద్ద మనిషి, నువ్వు ఓడిపోతావు, ఓడిపోయి కూర్చో అని కూర్చోబెడతాడు. గుండెల్లో దేవుని భయం ఉండాలి. నా దేవుడు ఒప్పుకోడు ఈ పాపాన్ని, నా దేవుడు ఒప్పుకోడు ఈ అసహ్యమైన క్రియల్ని, నా దేవుడు ఒప్పుకోడు ఈ పనికిమాలిన పనుల్ని. నా దేవుడికి నచ్చే పనులు నేను చేస్తాను. నన్ను నిలబెట్టేవాడు, నా తల ఎత్తేవాడు, నాకు సింహాసనం ఇచ్చేవాడు, నాకు కిరీటం ఇచ్చేవాడు నా ప్రభు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము,
సంపాదన ఎందుకు దీవించబడట్లేదు ప్రభువా అని కొంతమంది ఏడుస్తారు, కొంతమంది బాధపడతారు. నా పొలం ఎందుకు పండలేదు, నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి కాలేదు, నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్నా ఎందుకు వెళ్ళలేకపోతున్నా, రకరకాలు. దేవుడు అంటాడు, రాజీ పడ్డావు కదా నాన్న పాపంతో, రాజీ పడ్డావు కదమ్మా పాపంతో. రాజీ పట్టడం అంటే ఏంటో తెలుసా? ఫిక్స్ అయిపోవటం. దాన్ని మానుకోలేను, అది కంటిన్యూ అవుతానే ఉంటుంది, నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోవటం. ఫిక్స్ అయిపోవటం వేరు, పోరాటం వేరు. దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? పోరాడు, ఎదిరించు, దాన్ని అధిగమించడానికి కష్టపడు, నేను మెచ్చుకుంటా, నీకు హెల్ప్ చేస్తా. అంతేగాని అబ్బో మన వల్ల కాదు, ఆ లింకు తెంచుకోవటం మన వల్ల కాదు, కష్టం అని లింకుని కంటిన్యూ అయితే అక్కడే జావంటాడు దేవుడు. ఆ లింకులోనే జావరా, నీ బతుకు అక్కడే తెల్లారిద్ది అంటాడు. లేదు, నీవు ఆశీర్వదించబడాలా, తలగా ఉండాలా, దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కాలా, అన్ని విధములైన ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి. అట్లయితే దేవుడు చెప్పినట్టు చక్కదిద్దుకో, లింకులు తెంచుకో, క్రమంలోనికి రా. నా తండ్రి నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చకపోతే అప్పుడు అడుగు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. మూడవది పాపం. నాలుగవది ఇప్పుడు వరుసగా నేను చూపించుకుంటూ వస్తున్నా. ఫస్ట్ది ఏంటిది? వాక్యం చూపించారు. రెండవది ప్రార్థన చేయకపోవడం, ప్రార్థన లేమి. మూడవది పాపం. నాలుగవది దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి మనకు ఒకటి కావాలి. ఒకటేమో మనలోంచి పోవాలి, ఒకటి మనకు కావాలి. ఏంటంటే ఓరిమి, ఓర్పు. కొన్ని వెంటనే నెరవేరుస్తాడు, కొన్నిటికి టైం తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీకు ఇచ్చిన ప్రామిసులు నీ పక్షంగా నెరవేర్చడానికి నా తండ్రి టైం తీసుకుంటాడు. దానికి మీకు ఇందాక నేను చెప్పినటువంటి జీవిత ఉదంతం సాక్ష్యం. యోసేపు లైఫ్ వాగ్దానం ఒక రకంగా ఉంది, బ్రతుకు ఒక రకంగా ఉంది, అవునా? కానీ మీరు గమనించండి, ఏ అన్నలైతే యోసేపుని చంపాలని లేదా అమ్మేసేయాలని, వాడిని తండ్రి దగ్గర లేకుండా, అడ్రస్ లేకుండా చేయాలని కుట్రబన్నారో, వాళ్ళు చేసిన పని వలననే ఫైనల్గా యోసేపు సింహాసనం ఎక్కాడు. వాళ్ళు ఆ పని చేయకపోతే యోసేపు సింహాసనం ఎక్కేవాడు కాదు. కానీ ఇది వెంటనే జరిగిందా, టైం తీసుకుందా? ఒకసారి మీరు చెప్పండి. సుమారు ఎంత టైం తీసుకుంది? యాకోబు కుమారుడైన యోసేపుకు దేవుడిచ్చినటువంటి స్వప్నం, దాని యొక్క నెరవేర్పుకి సుమారు ఎంత టైం తీసుకుందో తెలుసా? 17 ఏళ్ల ప్రాయములో అతడు అమ్మబడ్డాడు. తర్వాత ఇంచుమించు మళ్ళా 17 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళా యోసేపుని కలుసుకోవటం జరిగింది. అంటే సుమారు యోసేపుకి 30 ఏళ్ల పైప్రాయం వచ్చిన తర్వాత దేవుడిచ్చిన దర్శనం, స్వప్నం నెరవేరి కరువు టైంలో యోసేపు అక్కడేమో ఐగుప్తుని ఏలేవాడయ్యాడు, అన్నలకేమో ఎడ కరువు వచ్చింది, పోయి పాదాల మీద సాగిలపడ్డారు. సంగతి మనకు తెలిసి ఏం జరిగిందో. యోసేపుని అక్కడ అమ్మేశారు. యోసేపు ఎన్ని మలుపులు తిరిగి సింహాసనం ఎక్కాడో వీళ్ళకి తెలియదు. ఆడు తెచ్చే ఉంటాడు ఈ పాటికి ఎప్పుడు అనుకున్నారు. అంటే బానిసగా అమ్మాం కదా, బానిస చేత వెట్టి పనులు చేపిస్తారు, సరిగా చేయకపోతే చంపేస్తారు. వీడు సుకుమారుడు, వీడు చేయడు పనులు, ఖచ్చితంగా ఈయన ఎప్పుడో చంపేసి ఉంటారు. ఐగుప్తీయులు మామూలు కాదు, దుర్మార్గులు, చంపేసి ఉంటారులే అనుకున్నారు. కరువు వచ్చింది కదరా, ఇక్కడ కరువు వచ్చిందిగా, ఐగుప్తులో ధాన్యం ఉందట, పోయి రూకలు తీసుకొని పోయి ధాన్యం తేండి అన్నాడు యాకోబు కొడుకులతో. పోయారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అడిగారు. అయ్యా కరువు వచ్చిందండి మా ప్రాంతంలో, ఇదిగో రూకలు తీసుకొని వచ్చాము, ధాన్యం కొనుక్కుందామని వచ్చామండి అన్నారు. ధాన్యం కొనడానికి వచ్చారా, వేగు చూడటానికి వచ్చారా? మీ ముఖాలు చూస్తుంటే ధాన్యం కొనేవాళ్ళలాగా లేరు, మీరు ఏదో గూఢచారులాగా ఉన్నారు. ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా? వాళ్ళ తమ్ముడే, వాళ్ళు అమ్ముకున్న తమ్ముడే. వాళ్ళకి తెలీదు. వాళ్ళ కళ్ళ ముందు నిలబడి వాళ్ళు అమ్మినప్పుడు 17 ఏళ్ళోడు
ఇప్పుడు 30 ఏళ్ల ప్రాయం దాటినటువంటి వాడు. ఇంకేం గుర్తుపడతారు? మీసాల గడ్డలు రానప్పుడు అమ్మారు, మొత్తం వచ్చిన ఐగుప్తు గెటప్లో ఉన్నాడు, అసలు గుర్తుపట్టట్లా. అయ్యా ఏలినవాడా, ఇదిగో నీ దాసులమైన మేము అట్టివారము కాము, మేము గూఢచారులము కాము, మా తండ్రికి మేము 12 మా తండ్రి ఫలానా, మా తండ్రికి మేము 12 ఒకడు లేడు, ఒకడు చిన్నవాడు, 10 మంది మేము వచ్చాము, మొత్తం 11 మంది ఉన్నాము, ఒకడు లేడు. దేనోడు అడిగిపోయాడు ఇప్పుడు చెప్పకూడదు లేదు, అడిగిపోయాడు. అమ్ముకున్నాం. ఏం చెబుతారు? అమ్ముకున్నాం అని ఎవరికి చెబుతున్నారు? ఒకడు లేడు అని తమ్ముడికే చెబుతున్నారు. మిమ్మల్ని చూసిన డౌట్ వస్తుంది నాకు. లేదు మీరు చెప్పేది నిజం కాదు, నిజము, ఏలినవాడా నిజం, మా మాట నమ్మండి. మొత్తం సాగిలు పడ్డారు. అప్పుడు ఏమైంది? వాగ్దానం నెరవేరింది, స్వప్నం నెరవేరింది, చూపించిన దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కొంచెం టైం తీసుకుంది అంతే. నిన్ను బాధ పెట్టేవాళ్ళు కొంచెం లైన్లో ఉండొచ్చు. ఇప్పుడు నీకు కూడా టైం వస్తుంది, ఇస్తాడు. వాగ్దానం చేశాడు కదా, అన్ని లెక్కల్లో బ్యాలెన్స్ అయ్యావు కదా, సాగిపోతున్నావు కదా, ఆయనకి వెళ్ళి చూసుకుంటా. బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా కుమిలిపోతూ కూడా నా ప్రభువా నీ వైపే చూస్తా సాగిపోతున్నా, నీ చిత్తమే ప్రభు అనుకుంటా ముందుకెళ్తున్నావు కదా. నీకు కూడా ఒక టైం వస్తుందాగో, నీకు కూడా ఒక టైం ఇస్తాడు దేవుడు. నీ తల ఎత్తే రోజు ఒక రోజు ఉంది. నిన్ను తృణీకరించిన వారు నీ పాదముల చెంత సాష్టాంగ పడే రోజు ఒక రోజు ఉంటుంది. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చుములే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చుములే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి విశ్వాసం ఉంది నీకు కూడా దేవుడు ఒక సమయం ఇస్తాడని? నిజంగా మీకు విశ్వాసం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. గడి